మనం ఇండియాస్ 115 ఇండియాస్ 116 ఇండియాస్ 116 లీజెస్. ఓకే రైట్ సార్. మనం అంటే మామూలుగా ఇప్పుడు లెస్సీ రైట్ ఆఫ్ యూజ్ ఎసెట్ని ఇన్సెల్గా ఎలా మెజర్ చేస్తాడు? కాస్ట్కు మెజర్ చేస్తారు. మరి కాస్ట్లో ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఇండియాస్ 16 ఉంది. ఇండియాస్ 16 ఏంటి? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. అంటే ఇప్పుడు మనం ఒక అసెట్కి సంబంధించి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెండిచర్ యాడ్ చేస్తాము, అసెట్ని క్యాపిటలైజ్ చేస్తాము. అలాగే వేరే వేస్టేజ్ ఉంటే తీసేస్తాం. తర్వాత నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఏముంటే అవి యాడ్ చేస్తాము. ఇలా అంటే ఇండియాస్ 16 కాస్ట్కి ఏ విధంగా వాల్యూ చేస్తాం. అలాగే ఇండియాస్ 38 ఇంటాంజిబుల్ అసెట్స్, సేమ్ అక్కడ కూడా ఇంటాంజిబుల్ అసెట్ని కాస్ట్కి ఎలా మెజర్ చేస్తాం అనేది. నెక్స్ట్ ఇండియాస్ 2 ఇన్వెంటరీ. సో అలానే ఇక్కడ కూడా లెస్సీ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ని ఈ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ని కాస్ట్లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ స్పెసిఫికల్గా లీజ్ లయబిలిటీ, అలాగే దానికి అడిషనల్గా ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ని కూడా పార్ట్ ఆఫ్ కాస్ట్. ఈ ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ తర్వాత ఏదైనా లీజ్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ కూడా మనము ఒక గవర్నమెంట్ గ్రాంట్ రిసీవ్ చేసుకుంటే ఆ గవర్నమెంట్ గ్రాంట్ని నాన్ మానిటరీ అసెట్కి రిసీవ్ చేసుకుంటే ఆ గవర్నమెంట్ గ్రాంట్ని నాన్ మానిటరీ అసెట్లో నుంచి తీసేస్తాం. అలాగే నెక్స్ట్ ఇనిషియల్ ఇంకొక పాయింట్ చెప్తే ఇండియాస్ 23 బారోయింగ్ కాస్ట్. ఇప్పుడు మనం అంటే టెంపరీ ఫండ్స్ని మనం వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో అమౌంట్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఏమన్నా అమౌంట్ గెయిన్ ఇంట్రెస్ట్ ఆర్ గెయిన్ రిసీవ్డ్ ఆన్ టెంపరీ ఫండ్స్, ఆ యొక్క అమౌంట్ ఏం చేస్తామంటే రెడ్యూస్ చేస్తాం. క్యాపిటలైజ్ చేయాల్సిన బారోయింగ్ కాస్ట్లో నుంచి ఇది రెడ్యూస్ చేస్తాం. సేమ్ ఓకే రైట్. ఇక్కడ ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ దాంట్లో ఏమైనా లీజ్ ఇన్సెంటివ్స్ ఉంటే వాటిని తీసేస్తాం. ఓకే ఈ ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్లో నుంచి. నెక్స్ట్ ఫర్దర్గా డిస్మాంట్లింగ్ ఆర్ రీస్టోరేషన్ ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు సపోజ్ లెస్సరు ఒక ప్రాపర్టీని లీజ్కి ఇస్తే ఆ లెస్సీ అట్ ద టైమ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ లీజ్ టర్మ్ లెస్సీ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క అసెట్ని ప్రాపర్ కండిషన్లో ఇవ్వాలి. మరి ప్రాపర్ కండిషన్లో ఇవ్వాలంటే కొంత ఎక్స్పెండిచర్ అనేది ఇన్కర్ అవుతుంది. అది అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ లీజ్ అప్పుడే ఎస్టిమేషన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని పార్ట్ ఆఫ్ కాస్ట్ కానీ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ కానీ రికగ్నైజ్ చేయాలి. అలా దానికి అంటే దాన్ని లీజ్ లయబిలిటీకి యాడ్ చేయకూడదు, అంటే లయబిలిటీగా రికగ్నైజ్ చేయకూడదు. ఎందుకంటే సపరేట్గా మనం ఇండియాస్ 37లో ప్రొవిజన్ కాంటింజెంట్ అసెట్స్ కాంటింజెంట్ లయబిలిటీస్లో ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. అందుకని అది లీజ్ లయబిలిటీకి యాడ్ చేయం, కానీ రైట్ ఆఫ్ యూజ్ అసెట్లో పార్ట్గా ట్రీట్ చేస్తాం ఆ యొక్క కాస్ట్ని, డిస్మాంట్లింగ్ కాస్ట్ని. ఓకే రైట్. మరి అంటే ఎప్పుడైనా లెస్సీ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ లీజ్ అప్పుడే ఇనిషియల్ మెజర్మెంట్ లీజ్ లయబిలిటీని రికగ్నైజ్ చేయాలి, అలాగే రైట్ ఆఫ్ యూజ్ అసెట్ని రికగ్నైజ్ చేయాలి. మరి ఎలా రికగ్నైజ్ చేస్తారనేది మనం ఒక ప్రాక్టికల్ ఇష్యూ ద్వారా మనం వాటిని నేర్చుకుంటాం. ఏంటంటే ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే సార్ మామూలుగా లెస్సీ ఒక 10 years లీజ్ అంటే ఒక ఫ్లోర్ ఆఫ్ బిల్డింగ్ని ఒక 10 years లీజ్ తీసుకున్నారు. ఎవరు? లెస్సీకి ఒక 10 years. ఓకే 10 years. మరి ఇక్కడ లీజ్ లయబిలిటీ అంటే ఏంటంటే ఆన్ ఆర్ బిఫోర్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ లీజ్ అప్పుడే ఏదైనా ఇన్స్టాల్మెంట్ రూపంలో అమౌంట్ పే చేస్తే అది దాన్ని డిస్కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. లీజ్ లయబిలిటీ అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్.
ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అనేవి ఫిక్స్డ్ లీజ్ పేమెంట్స్ ఉండొచ్చు, వేరియబుల్ లీజ్ పేమెంట్స్ ఉండొచ్చు. అలాగే ఈ లీజ్ లైబిలిటీ ఇంకా ఏమి ఇంక్లూడ్ కావచ్చు అంటే పర్చేజ్ ఆఫర్ ప్రైస్, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ టర్మ్ అయినప్పుడు లెస్సీకి ఆప్షన్ ఇవ్వచ్చు పర్చేజ్ చేయమని, పర్చేజ్ చేసే ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఏదైనా పెనాల్టీస్ ఏమైనా ఉంటే సర్టెన్ ఆ పెనాల్టీస్ని కూడా లీజ్ లైబిలిటీలో పంపాటే. ఓకే, యా. నెక్స్ట్ గ్యారెంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. లెస్సీ లెసర్కి at the end of the lease మినిమం గ్యారెంటీడ్ అమౌంట్ చెప్పొచ్చు, అంటే దానికి గ్యారెంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. సో ఇవన్నీ పంపార్ట్ ఆఫ్ లీజ్ లైబిలిటీ. రైట్ ఆఫ్ యూజ్ అసెట్ అంటే లీజ్ లైబిలిటీ ప్లస్ ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్, తర్వాత డిస్మాంట్లింగ్ రీస్టోరేషన్ ఎక్స్పెండిచర్, డిస్మాంట్లింగ్ అండ్ రీస్టోరేషన్ కాస్ట్, ఇవన్నీ పంపార్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ యూజ్ అసెట్. ఓకే, రైట్. ఇప్పుడు ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్, లెస్సీ 10 years. ఓకే, అమౌంట్ ఎంత, లీజ్ పేమెంట్ ఎంత అంటే ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ అప్పుడు 50,000 లీజ్ పేమెంట్. తర్వాత నెక్స్ట్ ఆ అమౌంట్ ఇక్కడ లీజ్ టర్మ్ 10 years ఆప్షన్ ఉంది, లీజ్ టర్మ్లో ఇంకా ఎక్స్ట్రా 5 years ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది ఒక ఆప్షన్ పాయింట్. ఫస్ట్ 10 years 50,000, తర్వాత 55,000 అమౌంట్ అనేది ఇది. ఓకే, రైట్. మరి ఇక్కడ ఈ 50,000 అట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియల్ ఎప్పుడో పే చేశారు, అంటే ఇక్కడ లీజ్ లైబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 1 year, సో 50,000 ఆల్రెడీ పే చేశారు. సో రిమైనింగ్ 9 years ఉంటుంది, 9 yearsకి 50,000. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మరి, ఇక్కడ లెసీస్ యొక్క ఇంక్రిమెంటల్ బారింగ్ రేట్ ఎంత అంటే 5%, ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్. సో 9 yearsకి 5% ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఓకే, అమౌంట్ ఎంత, ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ 9 years 5% అంటే 7.1078. సో 50,000 ఇంటూ 7.1078, 3,55,391 అనేది అమౌంట్. ఓకే, ఇది లీజ్ లైబిలిటీ అంటే ఇది లీజ్ లైబిలిటీని ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిమైనింగ్ లీజ్ పేమెంట్స్. ఇక్కడ రిమైనింగ్ లీజ్ పేమెంట్స్ అంటే ఇక్కడ అట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియల్ కమెన్స్మెంట్ 50,000 పే చేశారు. సో లీజ్ లైబిలిటీ ఇది 50,000 లీజ్ లైబిలిటీగా ట్రీట్ చేయము, లీజ్ లైబిలిటీ రిమైనింగ్ పేమెంట్స్. కానీ రైట్ ఆఫ్ యూజ్ అసెట్లో ఈ 50,000 ఆన్ ఆర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ లీజ్ పేమెంట్ మేడ్ ఆన్ ఆర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ లీజ్ అండ్ లీజ్ లైబిలిటీ. ఓకే, సో రైట్ ఆఫ్ యూజ్ అసెట్లో ఫామ్ అంటే 50,000 ప్లస్ 3,55,391 లీజ్ రైట్ ఆఫ్ యూజ్ అసెట్లో ఫామ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్. ఇక్కడ మొత్తం లెస్సీ ఎంత ఇన్కర్ అయ్యారంటే మొత్తం 20,000 ఇన్కర్ అయ్యారు. ఓకే, లెస్సీ ఇన్కర్ అయిన అమౌంట్. ఇనిషియల్ డైరెక్ట్ కాస్ట్ ఏంటి అంటే మనం లీజ్ కాంట్రాక్ట్ అప్టైన్ కావడానికి లెస్సీ
లెస్సీ లీజ్ కాంట్రాక్ట్ అప్టైన్ కావడానికి అయ్యే ఎక్స్పెండిచర్ అంటే బ్రోకరేజ్ కావచ్చు, కమిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఇన్షియల్ డైరెక్ట్ కాస్ట్ ఇది లెస్ ఇన్కర్ అవుతాడు. ఎందుకు? లీజ్ కాంట్రాక్ట్ అనేది అరైవ్ కావడానికి అయ్యే ఎక్స్పెండిచర్ అనేది ఇన్షియల్ డైరెక్ట్ కాస్ట్. ఓకే రైట్. లీజ్ ఇన్సెంటివ్స్ ఏంటంటే లెస్సీకి రీపే చేసిన అమౌంట్, రీఎంబర్స్ చేసే అమౌంట్. ఇప్పుడు లెస్సీ ఏదైనా అమౌంట్ ఇన్కర్ అవుతే అది లెస్సర్ రీఎంబర్స్ చేస్తే అది అది లీజ్ ఇన్సెంటివ్. ఆ లీజ్ ఇన్సెంటివ్స్ని ఇన్షియల్ డైరెక్ట్ కాస్ట్లో నుంచి తీసేయాలి అనేది పాయింట్. అంటే యా, సో ఇక్కడ ఇన్షియల్ డైరెక్ట్ కాస్ట్ ఎంత ఇన్కర్ అయ్యారు? మొత్తం 20,000 ఇన్కర్ అయ్యారు. సో 20,000లో 5,000 ఇక్కడ లీజ్ ఇన్సెంటివ్గా వస్తుంది. సో 15,000 అనేది ఇన్షియల్ డైరెక్ట్ కాస్ట్. ఇది పార్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ యూజ్ అసెట్. ఓకే రైట్. టోటల్ 4,20,391 ఇది అనేది రైట్ ఆఫ్ యూజ్ అసెట్. ఓకే రైట్ ఆఫ్ యూజ్ అసెట్. లీజ్ లయబిలిటీ ఎంత అంటే 3,55,391 లీజ్ లయబిలిటీ. రైట్ ఆఫ్ యూజ్ అసెట్ ఏమో 4,20,391 అనేది పాయింట్. రైట్ సార్. నెక్స్ట్ టోటల్ 1 lakh డిస్మాంట్లింగ్ కాస్ట్ ఇన్కర్ అయ్యారు. డిస్మాంట్లింగ్ కాస్ట్ కానీ దీనికి ప్రొవిజన్ ఇండియాస్ 37 ప్రకారము మనము డిస్మాంట్లింగ్ రీస్టోరింగ్ కాస్ట్ని ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. అంటే 1 lakhని 10 yearsకి ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 year మనం ప్రాపర్ కండిషన్లో లెస్సర్కి ఇచ్చేటప్పుడు అయ్యే ఎక్స్పెండిచర్ అంటే ఎస్టిమేషన్ ఎక్స్పెండిచర్ ఎంత 1 lakh, కానీ ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10th year ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్. బట్ ఈ ఇయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ లీజ్ ఎంత అమౌంట్ ఇన్కర్ అయితే దాని ప్రెజెంట్ వాల్యూకి 5%. సో 10 years 5% ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అంటే 0.61391. ఓకే 0.61391. సో అమౌంట్ డిస్మాంట్లింగ్ కాస్ట్ అమౌంట్ ఎంత 61,391. ఓకే ఇది పార్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ యూజ్ అసెట్. ఇందాక రైట్ ఆఫ్ యూజ్ అసెట్ మనకి అదే ఆ ప్రాబ్లానికి కంటిన్యూషన్ అయితే రైట్ ఆఫ్ యూజ్ అసెట్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎంత 4,20,391 ప్లస్ 61,391. ఓకే టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ మనం యాడ్ చేస్తే సో 218,718 4,81,782 అనేది రైట్ ఆఫ్ యూజ్ అసెట్. ఓకే మరి ఈ అమౌంట్ లీజ్ లయబిలిటీ, ఇందాక లీజ్ లయబిలిటీ అమౌంట్ ఎంత వచ్చింది 3,55,391 ప్లస్ 61,391 యాడ్ చేసి ఇది లీజ్ లయబిలిటీ చేద్దామంటే నో చేయకూడదు, ఇలా చేయకూడదు. లీజ్ లయబిలిటీకి యాడ్ చేయకూడదు, రైట్ ఆఫ్ యూజ్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే సపరేట్గా ఇండియాస్ 37 ప్రకారం ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం అనేది పాయింట్. ఓకే రైట్. థ్యాంక్ యూ.